అది చాలా చక్కగా పరిపూర్ణంగా సఫలీకృతమైనట్లు. అది అక్కడ తను చాలా బాగా ప్రజెంట్ చేశాడు, పెర్ఫామ్ చేశాడు. ఎక్సలెంట్. వాడు నా బిడ్డ కాబట్టి ఇంకా ఎక్కువగా చెప్పాలని అనిపించిన కొంచెం అణుచుకుంటూ మాటలు వెతుక్కుంటూ పొందిగ్గా మాట్లాడుతాను, కానీ అది నీలాంటి చూశాడు కాబట్టి నువ్వు చెప్పాలి. సార్ మీరు మాట్లాడగలదు సార్, ఎందుకంటే సార్ ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుతుంది సార్ చరణ్ సార్ పర్ఫార్మెన్స్. పెద్ద అంటే చరణ్ సార్ అంటే పెద్ద. ఎందుకంటే సార్ ఈరోజు అందరూ ముక్త కంఠంతో అనేది ఒకటి సార్, ఏంటంటే ఏం పెర్ఫామ్ చేశారు అందరూ చిరంజీవి అంటున్నారు సార్. చిరంజీవి చిరంజీవి అండి సార్. హాస్పిటల్ సీన్లో చరణ్ సార్ పర్ఫార్మెన్స్ అంటే మీరు అన్నారు చూసారా, అంటే ఆయన ఫేస్లో బాధ ఉంటుందండి, కానీ మనకి ఆడియన్కి మాత్రం గుండె మెలిపెట్టేసినట్టు. నేను చరణ్ గారు అందరూ మనం ఐమాక్స్కి వెళ్ళాం సార్. ఐమాక్స్కి వెళ్తే మొత్తం థియేటర్లో సీట్లో ఉన్న వాళ్ళందరూ బ్యాగ్ తిరిగి ఇలా బెండ్ చేసి నీస్ మీద అన్నా నీకు నేషనల్ అవార్డు అన్నా అని అరిసారండి. ఈ ఇంట్లో చరణ్ గారి పెర్ఫార్మెన్స్కి నేషనల్ అవార్డు వచ్చంటే నాకు అంతకన్నా హ్యాపీ ఉంటుంది సార్. అంతకు మించిన సంతృప్తి ఇచ్చేసాడు. ఒక తండ్రిగా, ఒక నటుడిగా అంటే మళ్ళీ సీన్ కాదు, తోటి నటుడుగా, కాంటెంపరీ నటుడిగా నాకు నిజంగా చరణ్ గర్వకారణం. అండ్ నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఎందుకంటే ప్రేక్షకులు వాళ్ళే మాట్లాడేసారు నా బిడ్డ గురించి. అంటే ఇక్కడ చిన్నప్పుడు చదువుకున్న ఒక సుమతి శతకంలోని ఒక పద్యం గుర్తుకొస్తుంది. ఇది పుత్రోత్సాహం పుత్రుణ్ణి కన్ననాడు కాదు, పదుగురు దాన్ని గుర్తించి వాళ్ళు మెచ్చుకుంటున్నప్పుడు, వాళ్ళు పొగుడుతున్నప్పుడు అది కదా నిజమైన పుత్రోత్సాహం. అంటే దాని అర్థం తెలిసొచ్చింది, ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. And I'm really proud of my son, Charan. I love him.